హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ కొట్టనుంది. అయితే మ్యాచ్ ఎప్పుడు, అది మ్యాచ్ టైం టేబుల్ ఏంటి, అదేవిధంగా సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియా ఇంకే జట్లతో తలపడే అవకాశం ఉందనేది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో మన టీమిండియా మాత్రమైతే సూపర్ 8కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. విజయంతో సూపర్ 8కి అయితే దూసుకెళ్లడం జరిగింది. గ్రూప్ ఏ నుంచి ప్రజెంట్ గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది. T20 ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో 3 మ్యాచ్లు టీమిండియా గెలవడం జరిగింది. టాప్ పొజిషన్లో దూసుకొని పోతుంది. అయితే టీమిండియా అమెరికాతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, శివం దుబేలు రాణించగా, బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు రాణించడం జరిగింది. వీళ్ళు రాణించడంతో టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. అయితే సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియాకు ఒక మ్యాచ్ అయితే ఫిక్స్ అయినట్లయితే తెలిసిపోతుంది. ఆస్ట్రేలియాతోనే మన టీమిండియా సూపర్ 8 తలపడుతుంది. జూన్ 24న మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి 8 గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం. ఈ మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్ లోని సెయింట్ సియానోలో డారెన్ సమీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఆస్ట్రేలియాతోని సూపర్ 8 మ్యాచ్ జూన్ 24న. మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 8 గంటలకైతే ప్రారంభం అవుతుంది. వెస్టిండీస్ పిచ్లు వచ్చేసరికి పూర్తిగా స్పిన్కు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య ఓరావోరు పోరు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య బలమైన బ్యాటర్లు ఉండడం జరిగింది, అదేవిధంగా బలమైన స్పిన్నర్లు ఉండడం జరిగింది, అదేవిధంగా బలమైన పేస్ విభాగం కూడా ఇరు జట్లకైతే ఉండడం జరిగింది. మ్యాచ్ అయితే చాలా ఓరావోరుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక మ్యాచ్ సూపర్ 8లో టీమిండియాకి అయితే ఫిక్స్ కావడం జరిగింది. ఇంకా 2 మ్యాచ్లు ఉండడం జరిగింది టీమిండియా సూపర్ 8లో వచ్చేసరికి. జూన్ 20న ఒకటి, జూన్ 22న ఒక మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. జూన్ 20న వచ్చేసరికి మన వెస్టిండీస్తోనా లేదా ఆఫ్ఘనిస్తాన్తోనే మ్యాచ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 జట్లలో ఏ జట్టు ఒక టీమిండియాతోనైతే తలపడుతుంది జూన్ 20న వచ్చేసరికి. అదేవిధంగా జూన్ 22న మన టీమిండియా వచ్చేసరికి నమీబియా, నెదర్లాండ్ లేదా బంగ్లాదేశ్తో ఈ 2 జట్ల మధ్య ఏది గెలిస్తే అది మన టీమిండియాతో సూపర్ 8లో తలపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా సూపర్ 8లో చూసుకుంటే మన టీమిండియాకి మాత్రమే అయితే 2 బలమైన జట్లు అయితే ఉండడం జరిగింది. ఒకటి ఆస్ట్రేలియా జట్టు, అదేవిధంగా ఒకటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మాత్రమైతే బలమైన జట్లు అని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా తక్కువ అంచనా, ఎందుకంటే T20లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్పిన్ విభాగం చాలా పటిష్టంగా ఉంది, అదేవిధంగా పేస్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టు వచ్చేసరికి పూర్తి బలమైన జట్టు కూడా తెలిసిన విషయంగా. బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, స్పిన్నింగ్లో కానీ ఏ విభాగంలో చూసినా కానీ ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్గా ఉంది. మన టీమిండియాకు సూపర్ 8లో వచ్చేసరికి ఈ 2 జట్ల మధ్యనే మనకు బిగ్ ఫైట్ అయితే ఏర్పడుతుంది. వీళ్ళు మాత్రమే టీమిండియాను ఓడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకైతే బంగ్లాదేశ్ అయినా కానీ, నెదర్లాండ్ అయినా కానీ ఆ మ్యాచ్ మాత్రమే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా సూపర్ 8లో 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు చాలా కఠినంగా ఉంటే ఒక మ్యాచ్ మాత్రమైతే సింపుల్గానైతే ఉండనుంది. టీమిండియా సూపర్ 8లో ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. ప్రజెంట్ T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మాత్రమైతే వరుస విజయాలు అయితే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మన ఓడిఐ వరల్డ్ కప్లో కూడా టీమిండియా ఈ విధంగానే ఆడడం జరిగింది. వరుస మ్యాచ్లో దూసుకొని రావడం జరిగింది, కాకపోతే ఫైనల్లో ఓడిపోవడం జరిగింది టీమిండియా. T20 ప్రపంచ కప్ 2024లో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుందా లేదా ఇంకేమైనా జరుగుతుందా అయితే చూడాలి. వరుసగా అయితే 3 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2020 చాలా ప్రతిష్టాత్మకంగా అయితే రోహిత్ శర్మ అయితే తీసుకోవడం జరిగింది. మరి చూద్దాం సూపర్ 8లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ కట్ అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.